హలో అన్న చెప్పండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మాది భూపాలపల్లి మండలం అన్న. భూపాలపల్లి జిల్లా మలార్ మండలం అన్న చెప్పండి. ఏ వాస్తవం ఏంటి అంటే రేవంత్ రెడ్డిని 5 గ్యారంటీలు 6 గ్యారంటీలలో రైతులు ఇవన్నది చేయమన్నది. ఈ రైతు రుణమాఫీ అని పెట్టి చాలా మందికి ఒక ముఖ్యమంత్రి హోదా నుండి సమస్యను సాల్వ్ చేయాలంటే ఎట్లా రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా చేయాలి. అవును. చాలా మంది రైతులు అన్న ఇప్పుడు వ్యవసాయం చేసుకునే రైతులు ఇటు పంట కాడికి ఎక్కడికి పోవాలి, ఈ బ్యాంకుల చుట్టూ ఎట్లా తిరగాలని చెప్పి చాలా మంది తలబట్టుకునే రైతులు వారు తిండి తినక నానా ఇబ్బందులు పడతారు. ఈయన ఈ గుంపు వేసి మొత్తం ఈయన ఇతర దేశాలకు పోతాడు, ప్లస్ ఢిల్లీకి పోతాడు. ఎక్కడికన్నా పోని పోయి గంగా దుంకరు మనకెందుకన్నా? రైతులు అన్నప్పుడు రైతులకు మంచి చేయాలి. ఇప్పుడు ఇక్కడ రుణమాఫీ అనేది ఒక రైతులకు ఒక విషయం తీసుకొచ్చి ఇప్పుడు బ్యాంకు పోతే ఏమంటారు, మీకు రాలేదయా, మీకు వస్తే మేము చెప్పవా గట్టి చెప్తాడనో రైతులను ఈ బ్యాంకు వాళ్ళు చేస్తారు. సరే ఈ 2 లక్షల రుణమాఫీ 2 లక్షల పై ఉన్నది. ఇంతవరకు కూడా ఒక కుటుంబంలో అంతకుముందు కేసీఆర్ చేసినప్పుడు సరే ఓకే, ఆయన చేసిన పరిపాలనలో ఆయనే కూడా కొన్ని ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కరకు 1 లక్ష రూపాయలు చేసిండు, కుటుంబం అయితే చేయలే. అదొకటి. ఆయన తప్పులు ఉన్నాయని ఈయన తెచ్చుకున్నారు. అట్లా కదా, అట్లా ఆయన తప్పులు చేసిండని ఈయన తెచ్చుకోరు, చెప్పిన చేయలేడని తెచ్చుకోరు. ఈయన కరెక్ట్ చేయాలి కదా అనేది ఈయన లెక్క. చెయ్యాలి. నేను వాస్తవంగా ఏంటంటే ఇంకొకటి అన్న, రైతులు చాలా మంది పల్లెటూర్లలో చాలా మంది రైతులు పోయి రోజుల తరబడి ఇప్పటికే 1 రోజులు అవుతుందన్న రైతులు బ్యాంకుల చుట్టూ తిరగబట్టి. అవును. ఏవో గారు కూడా దానికి మాకు విషయం మాకేం తెలియదు, మీకేం చెప్పాలి ఫోన్ చేస్తే అట్లా క్లారిటీ ఇస్తలేదు. ఇలాంటి క్వాలిఫికేషన్ లేని ఒక రైతుకు, వ్యవసాయం చేసుకునే రైతుకే నువ్వు కరెక్ట్ చెప్పండి, సామాన్య ప్రజానికి కరెక్ట్ చెప్పండి, నువ్వు ముఖ్యమంత్రి స్థాయి ఎంత అన్నది. ఎగ్జాక్ట్లీ. రుణమాఫీ చేసిందని చెప్పి సభల మీద అన్ని చేయవచ్చు అన్న. సభల మీద అన్ని విధాలు మాట్లాడవచ్చు, పేపర్ లో అన్ని విధాలు చేయవచ్చు, బట్టి విక్రమార్క చెప్పవచ్చు, పొంగులేడు సుధాకర్ వేడు చెప్పవచ్చు, వ్యవసాయ మంత్రి చెప్పచ్చు, వీళ్ళందరూ చెప్పవచ్చు. కానీ అమలుకి వచ్చే వరకు శూన్యం. చేసేసినామని చెప్పారు వాళ్ళు. 15 ఆగస్టు నాడు 2 లక్షల లోపు రుణమాఫీ చేసేసినామని ఆ సభలో చెప్పాడు, వైరాస్ సభలో. అది ఏమాత్రం కాలే కదా, 30% కూడా కాలే. అదే 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 మాట్లాడుతున్నాం మనం. చాలా మంది వాస్తవంగా ఏంటంటే మీ ఛానల్స్ చాలా మంది ఫాలో అవుతున్నారన్న. ఎందుకంటే ఇప్పటికైనా గానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటే రేవంత్ రెడ్డి ఎప్పుడైతే రైతులకు రుణమాఫీ అనేది డిక్లరేషన్ చేసిన తర్వాత ఏ విధంగా జరుగుతుంది, ఎట్లా ఉన్నది, రైతులకు కింది స్థాయి వరకు పోయిందా, మంత్రులు ఏమున్నదన్న, ఎప్పుడైనా ఏదన్నా ప్రతిపక్షాలు ఏదన్నా మాట్లాడంగానే ఒక అర్ధ గంటకి ప్రెస్ మీట్ పెట్టుడు ప్రతి ఒక్కరికైనా అన్నారు. విలేకరుల మీద దాడులు, మన ఏ విలేజ్ పోయినా గానీ ఇంకా జరిగిందంటే జరగలేదు అంటే గూండాల పెట్టి దాడి చేస్తారు. రేవంత్ రెడ్డి చేయించింది కదా, మరి ఆయన కొడంగల్ పోతే ఇలాంటి దౌర్జన్యాలు జరుగుతుంటే సమాజం ఎక్కడ బాగుపడుతుంది అన్న. ప్రతి ఒక్కసారి ఆలోచించాలన్న. ఒక అగ్గిపెట్టె చేసే కంపెనీకి అది ఎంత నిర్ణయించే అధికారం ఉన్నది. కానీ రైతు 24 గంటలు కష్టపడి, రాత్రి పగలు కష్టపడి, ఎండనక వానక మన పిల్లల సాగుకోవడం కోసం వ్యవసాయం చేస్తే అతనికి గిట్టుబాటు ధర అనేది లేకుండా వ్యవసాయానికి పండించిన పంటకు మధ్య ధరాలునే సగం మంది దోసుకుంటారన్న. మరి ఇలాంటి ప్రభుత్వంలో అప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం ఆ విధంగా చేసిందనే మార్పు అంటే మార్పు అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దొంగలు ఊర్లు పంచుకున్నట్లు సమాజంలో ఇంతవరకు రైతుకు, సామాన్య రైతుకు, ఇప్పుడు ఉన్నోళ్ళకి అయిందన్న. ఇప్పుడు ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, కింది స్థాయి నాయకులకు రుణమాఫీ అయింది. కరెక్ట్. పేదవానికి మాత్రం రుణమాఫీ అనేది లేదు. మీరు ఇందాక అన్నట్టు నిజంగా చూడు, ఓ కుండ చేసుకుంటే ఆయనకు ఆ కుండ రేటు ధర నిర్ణయించగలుగుతాడు. నేను 200కి అమ్ముతా, అంతకంటే తక్కువగా అమ్మని చెప్పొస్తుంది. కళ్ళు తీసుకున్నట్టు ఆయన కళ్ళు రేట్ ఎంతో పెట్టొస్తుంది. చెప్పులు కుట్టుకుంటే ఆయన చెప్పులు ధర పెట్టొస్తుంది. కానీ రైతు మాత్రం ధర ఉండదు. ధర అవతలోడు దయాదాక్షిణ్యాల మీద ఉంటది. అది ప్రభుత్వం దయాదాక్షిణ్యాల మీద ఉంటది అమ్ముకోవాలంటే.
లేదా ఈ బ్రోకర్ల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంటది. ఆయన ధైర్యంగా పోయి అమ్ముకోలేని పరిస్థితి. 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి ఇలా మోసం చేసి ఖాళీ సన్నవర్లకే ఇస్తామన్నా కూడా సపరేట్గా మూసుకొని పోయి ఇలా ఏదైతే అది వేసుకొని ఎల్లదీసే పరిస్థితి ఇలా రైతులది. వాళ్ళు చెప్పిరని నమ్మినామా? 500 రూపాయల బోనస్ అంటే ఎంత సంతోషపడ్డాం నిజంగా. ఏదో మన అకౌంట్ లో వచ్చి పడ్డట్టే సంతోషపడ్డాం, ఇచ్చినట్టే. ఇలా మళ్ళా కొర్రీ ఏంది 500 సన్నవర్లకే ఇస్తాం కానీ దొడ్డు వాళ్ళకి ఏమో చెప్పుడు. ఇంకొక రెండవదన్న, రైతు బంధు అని కేసీఆర్ చెప్పిండు, రైతు భరోసా అని పెట్టిండు. ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడే కేసీఆర్ గారు ఇచ్చారు. రేవంత్ రెడ్డి ఏమున్నదన్న, ఇంకొక 2 నెలలు అయితే పంట కోతకు వస్తుంది. ఇంకెప్పుడు ఇస్తాడు? అయిపోయాక ఇస్తాడు. అట్లా అయిపోయాక ఇస్తాడన్న. పెద్ద బ్రోకరు. కాంగ్రెస్ ప్రభుత్వం అనేది వాస్తవంగా ప్రజలు ఏం చేశారు, మార్పు కావాలని చేశారు. కానీ కాంగ్రెస్ అనేది 6 గ్యారెంటీలు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు చేయలేరు. ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు చేసే స్థాయిలో లేరు. సామాన్య ప్రజానికి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి చేసేది ప్రధానంగా ఏంటి అంటే, కింది స్థాయి ఉన్న నాయకులను, ఏఓను గాని, జిల్లా కలెక్టర్ అధికారులను గాని తక్షణమే స్పందించి ఏం చేయాలంటే, కింది స్థాయి ఉన్న పల్లెటూర్లలో ఏం తెలియని రైతులను ప్రోత్సహించి రైతులకు ఏ విధంగా అయితే అవసరం పడుతుందో ఆ విధంగా సహాయం చేసి రైతు ఇంటికే పోయి ఈ విధంగా చేయాలి తప్ప రైతు ఎట్టి పరిస్థితులలో బ్యాంకుల చుట్టూ తిరిగినంత కాలం ఎట్టి పరిస్థితుల్లో రైతుకు అనేది న్యాయం జరగదు. కరెక్ట్, అదే చెప్తున్నాను. ఇంకోటి, మనకు ఏ రాజకీయం అవసరం లేదు, ఏ పార్టీ అవసరం లేదు, ఎవడన్నా ఏమన్నా ఉంటాడు. ఇలా ప్రభుత్వం మనం ఎన్నుకున్నాం. అయితే మనం పెట్టుకున్న ప్రభుత్వం మనకు అవసరమైన పనులు చేయించుకుందామని నేను అడుగుతా ఉన్నా, డిమాండ్ చేస్తా ఉన్నా. మనం ఎందుకు వదిలిపెట్టాలి? మనం ఎన్నుకున్న ప్రభుత్వం ఆడున్నది, మనం కట్టే ట్యాక్సులతోనే పైసలు ఉన్నాయి. మనం మన అవసరాలకు అడుగుతా ఉన్నాం కదా, మన సమస్యలకు అడుగుతా ఉన్నాం కదా. ఇంకొకటన్నా, మనం చేసుకున్న ప్రభుత్వం ఎప్పుడైతే మనం 5 సంవత్సరాలు మనం నిర్ణయించుకుని ఓటేసినామో ఆ 5 సంవత్సరాలలో మీరు ఏం చేయలేరు. ఈ 5 సంవత్సరాలు మా ఇష్ట రాజ్యంగా ఎన్నుకుంటాము. ప్రతి కుటుంబానికి ఒక్కొక్కటి కుటుంబంలో 5 మెంబర్స్ ఉంటే 5 మెంబర్స్ ఉంటే 5 మెంబర్స్ ఓటెత్తేనే కాదని 5 అయ్యాయి. రేషన్ కార్డు అని పెట్టి 5 కుటుంబాలను 2 లక్షల పైన అయినాయి కాదన్న. ఎవరైనా కానీ 60, 70, 80 వేలు తీసుకొని ఎవరు కూడా కాదు. ఈజీగా 2 లక్షల పైన ఉంటుంది. అందుకే 60-70% పూర్తి కాలే ఇంకా రుణమాఫీ తర్వాత చేస్తామంటే 60-70% ఇంకా పెండింగ్ ఉంది అంటే కారణం అదే. ఒక్క కుటుంబంలో వీళ్ళు యూనిట్ గా తీసుకోవడం వల్ల 2-3 లోన్ తీసుకుంటే అయితే 2 లక్షల పైన అయితే. ఇట్లా నేనేమంటా, ఇందాక కూడా అడిగినా, మీకు మాత్రం ఎంపీ టికెట్లు, ఎమ్మెల్సీ టికెట్లు, ఎమ్మెల్యే టికెట్లకు మాత్రం ఇంట్లో 2-3 తీసుకోవచ్చు, తప్పులే. నాయకులకి తప్పులేదు. ఇక్కడ ఒక పేదవాడికి రుణమాఫీ చేయాలంటే మాత్రం ఇట్లా కుటుంబాన్ని యూనిట్ గా తీసుకొని ఒక్కరికి అవుతుంది, కొంతమందికి అవుతుంది అని చెప్పుడు. ఇంకా ఇంకొకటి, అసలు ఈ రైతులు అయినట్టు కింది నాయకులు, మండల నాయకులు, జిల్లా నాయకులు మీరు ఏం తొందరపడండి. రేవంత్ రెడ్డి గారు మాట మర్చిపోయే వ్యక్తి కాదు. మర్చిపోకపోతే చేపిమనాలి, మర్చిపోకపోతే చేపిస్తే సరిపోయి, మనదేం పోయింది, అయితే సరిపోయి. చెప్పని వ్యక్తి అని రోజుకో ఫోటోలలో గానీ పెట్టుకొని వాళ్ళ నాయకుడిని వాళ్ళు నెత్తిన పెట్టుకొని ఊరేగని పాలాభిషేకం చేసుకొని కానీ ఈ మిగిలిన 60-70% మంది రైతులని ఖచ్చితంగా రుణమాఫీ చేస్తే సరిపోయి. మేము కూడా చేస్తాం పాలాభిషేకాలు, మాకేం బాధ లేదు, మాకేం భేదం లేదు. ఎవరైనా సరే మా రైతుల కోసం చేసినోడు ఎవడైనా సరే చేద్దాం. రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేద్దాం. నేను రాళ్లతో కొట్టి చంపుతాను, మరి రాళ్ళు దొరుకుతారేమో అని రాళ్ళు పంపిన నేను రేవంత్ రెడ్డి ఇంటికి. నా దాంట్లో రాళ్ళు పంపింది నేనే. ఏమైనా ఎమ్మెల్యేలను చేర్చుకుంటే రాళ్లతో కొట్టమంటే లేదా, ఇగో నీకు రాళ్ళు దొరుకుతలేవా లేకపోతే కొట్టొస్తలేదా అని చెప్పి పంపిన నేను రాళ్ళింటికి రాళ్ళు. మొన్న అదే ఇలా నేనేమంటారు, రాళ్ళు పంపిన నేనే. రైతులకు మొత్తం రుణమాఫీ చేస్తే పాలాభిషేకాలు చేస్తా, నేనే చేస్తా. అన్ని చారొస్తానన్నా. మీరు అనేది 100% కరెక్ట్. స్థాయి ఉన్న రైతాంగానికి బ్యాంకులో పోతే వాళ్లకు ఎమ్మెల్యేకి ఏ విధంగా గౌరవం అనేది ఇస్తున్నారో రైతులకు అలాంటి ఇచ్చినప్పుడు బ్యాంక్ అధికారులు రైతులు అనేది బాగుపడతారు. కరెక్ట్ ఇవ్వాలి, తప్పకుండా ఇవ్వాలి. రైతులు ఎప్పుడైతే హింసించి ఈనించి బయటకు పంపేసి నెట్టేసే మెడల్ బట్టి నెట్టుడే తక్కువ అన్న ఒక్కొక్క బ్యాంకులలో. అది విన్నా నేను, అది చాలా దగ్గరలో విన్నా నేను. అవును, వాళ్ళ ఇంట్లోకెళ్ళి ఇచ్చినట్టు, వాళ్ళ ఇంట్లోకెళ్ళి చేసినట్టు. ఎవరి జేబులోకి వెళ్ళిస్తుండు చాలా మంది రైతులు ఏం చెప్పుకోగలుగుతారన్నా? ఇప్పుడు కరెక్ట్ ఒకటే అన్న,
ప్రెస్ మీట్ పెట్టే పరిస్థితిలో లేరు రైతాంగం. అవును. వాళ్ళు తెల్లారంగానే లేచి కథం వాళ్ళ పని వాళ్ళు పొలంలో పనిలో పోతారు. అవును. ఇప్పుడు నీ బ్యాంకు పోవాలంటే ఒక్క రోజు అవుతుంది. నీకు కాలేదని చెప్పిన సార్ ఎందుకు అదే చెప్తాను కదా, నీకు కాలేదని చెప్తా అంటే మళ్ళీ నువ్వు మాట్లాడే పక్కన నీళ్ళు కొంచెం మంది ఉంటారు. అలాంటి విధంగా కించపరిచే విధంగా మాట్లాడతారు. కాబట్టి ఈ రేవంత్ రెడ్డి సిగ్గు చెరువు ఇద్దరి మానం ఉన్న వ్యక్తి అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు రైతాంగం ఎప్పుడు మరి 2 లక్షలు చేయవనని లేదు. నేను ఉచిత పథకాలు పెట్టి నుంచే తరాలు చేస్తాను. ఉచిత పథకాలు పెట్టి రైతులను ఆగమాగం చేస్తున్నావు. నీ పద్ధతి మార్చుకో. ఇప్పటికైనా గానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రి వీళ్ళందరూ కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టి రైతాంగానికి ఏ విధంగా అయితే మేలు జరుగుతుంది, రైతులు ఏ విధంగా బాధపడతారు, ఒక్కొక్క స్టేజ్లలో నీ రైతాంగం కోసమే నేను చేస్తాను అది చేస్తాను అనేటోడు ఇప్పుడు వాస్తవంగా రైతులు పడే బాధను అర్థం చేసుకొని రైతుల సమస్యను సాల్వ్ చేసినప్పుడే ఒక ముఖ్యమంత్రికి ఉన్న హోదాను గౌరవించగలుగుతారు. వ్యక్తిగతంగా నీదేదో చెప్పి ఏదో చేసి నీ మాటకు ప్రతి ఒక్క దాని మీద ఎక్కడి పోతే ఆ గుళ్ళ మీద కొట్టేసిండు. అన్న చాలా మంది రైతులు చాలా మంది రైతులు వెయిట్ చేస్తుర్రు. మనమే చాలాసేపు మాట్లాడిన 11 నిమిషాలు ఒక 20-30 మంది చేసిర్రు. అందరు మాట్లాడాలన్నా ఫీల్ అవుతారు, అంత మెసేజ్ పెడుతురు. థ్యాంక్ యూ అన్న.